రేపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి నిజామాబాద్ వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరం నలుమూలల అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్ తాండా, అమృత్ తాండాలో సేవాలాల్ జయంతిలో పాల్గొననున్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జన్మదినం సందర్భంగా నగరంలోని డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించి చరిత్ర సృష్టించిన కేటీఆర్ను శాసనసభాపక్ష నేతగా నియమిస్తారని అందరూ భావించారు. అయితే ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచినందున ఉపనేత పదవితో సరిపెట్టారని తెలుస్తుంది. జిల్లాలో పనిచేసిన 3 ఏసీపీలు బదిలీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులను జారీ చేశారు. నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజును మిర్యాలగూడ ఎస్డిపిఓగా బదిలీ చేశారు. కొత్తపల్లి మనోహరాబాద్ మార్గంలో కొమురవెల్లి రైల్వే స్టేషన్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు మధ్యాహ్నం 3 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. 500 ఏళ్ల నాటి పురాతనమైన ఈ శివాలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ మార్గంలో కొత్త రైల్వే లైన్ పనులు పూర్తి కాగా మల్లన్న భక్తుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్ డిమాండ్ తెరపైకి వచ్చింది. నగరంలోని బంజారా భవన్, ప్రియదర్శి కాలనీలో సేవాలాల్ జయంతి వినాయక్ నగర్ అమర్ల పార్క్ వద్ద నిర్వహించే సేవాలాల్ జయంతి కార్యక్రమంలో మేయర్ నీతి కిరణ్ పాల్గొన్నారు. సేవాలాల్ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.